ఇక టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక హనుమాన్ మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తన డెబ్యూ మూవీ చేస్తున్నాడు మోక్షు. ఇప్పటికే ఆయన బర్త్డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. సెప్టెంబర్లో మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ను రివీల్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక భారతీయ పురాణాల ఇతిహాసాల బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో బాలయ్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. అయితే డిసెంబర్ 5వ తేదీన మోక్షు డెబ్యూ మూవీ పూజా కార్యక్రమాలు జరగాల్సి ఉంది, కానీ అవ్వలేదు. ఇక ఆ సమయంలో పలు రూమర్లు చక్కర్లు కొట్టగా మోక్షజ్ఞ హెల్త్ బాగలేదని, అందుకే పూజా కార్యక్రమాలు జరగలేదని బాలయ్య తెలిపారు. త్వరలోనే జరుగుతాయని చెప్పారు. అయితే మోక్షజ్ఞ రెండో మూవీ ఫిక్స్ అయినట్టుగా కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎలాంటి ప్రకటన రాకపోయేసరికి నిజ